నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం అనుగ్రహించిన దేవునికి, సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు, కూడిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. సిలువలో యేసుప్రభు పలికిన రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం నుండి చూస్తున్నాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇది మాట అక్కడ సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారనమాట. ఇద్దరు దొంగలలో ఒక దొంగ అయితే తను చేసిన నేరాన్ని బట్టి తను రక్షణ పొందాలనేటువంటి ఆలోచన లేదు, కానీ నువ్వు రక్షకుడు క్రీస్తువు అయితే నన్ను రక్షించు అని అడుగుతున్నాడు. మరొక దొంగ అయితే తను ఉన్నటువంటి స్థితిని బట్టి, తను చేసిన తప్పును బట్టి, నేను పాపము చేశాను, తప్పు చేశాను, అయితే యేసు అయితే ఏ తప్పిదము చేయకుండానే శిక్షణ పొందుతున్నాడని ఆ మొదటి దొంగను గద్దించినట్లుగా చూస్తున్నాం. ఆ రీతిగా గద్దించి మనం చేసినటువంటి ఈ తప్పిదాన్ని బట్టి మనకి ఈ శిక్ష అనుభవిస్తున్నాం. కానీ యేసు ఏ తప్పిదం చేయలేదని గుర్తెరిగి రెండవ దొంగ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని బ్రతిమాలుకుంటున్నాడు. ఎందుకంటే యేసు రక్షించే దేవుడని ఆ దొంగ గుర్తెరిగాడు. అందుకనే నేను చేసిన పాపానికి నన్ను క్షమించి నన్ను రక్షించమని ఆ రెండవ దొంగ కోరుకుంటున్నాడు. అయితే ఆ రక్షకుడు అనే యేసు అనే మాటకు రక్షకుడు అనమాట. ఆ రక్షణ అనేది తనకు కావాలని కోరుకున్నాడు. అయితే యేసు ప్రభువని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమందు మృతులలో నుంచి దేవుడు ఆయన లేపారని విశ్వసిస్తారో వారు రక్షింపబడును అని రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఉంది. ఆ వచనాన్ని బట్టి ఆ దొంగ గుర్తెరిగి ఆ యొక్క రక్షణను పొందుకోగలిగాడు. కనుక ఎప్పుడైతే దేవుణ్ణి మనము నమ్మి విశ్వసించి ఆ యొక్క సిలువలో మనకు బదులుగా ఏ పాపము చేయనటువంటి ఆయన శిక్ష పొందాడనేటువంటిది మనం ముందు చూచి ఆ దొంగ చూస్తాడనమాట. ఆయనను చూచి అని అక్కడ రాయబడి ఉంది లూకాసు వార్త 23:42వ వచనములో. కనుక ఆయన వైపు చూచినప్పుడు తన పాపినని గ్రహించాడు. అయితే మనము నిత్యము ఆయన సిలువలో మరణించాడని, ఆయన త్యాగము చేశాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ నిజంగా ఆయన వైపు మనం తేరి చూచినట్లయితే రక్షకుడు అయిన యేసును మనం ఎన్నడూ విడవకుండా ఆ శిక్షలో నుండి తప్పించబడతాం అన్నమాట. అంటే నరకాగ్ని నుండి తప్పించబడతాం. కనుక యేసు ప్రభువని నమ్మక ఇంకా ఎంతమంది ఆయన రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారో వారందరూ ఆయన యేసు ప్రభు అని నమ్మాలి. సంవత్సరాల తరబడి ఆయన సన్నిధికి వస్తున్న, ఆయన సన్నిధిలో సరైన రీతిలో ఆయన మనం చూడక, ఆయన త్యాగాన్ని సరిగా గుర్తెరగలేక, రక్షణ లేక అనేక రీతులుగా తప్పిపోతున్నటువంటి వారందరి నిమిత్తము ఈ యొక్క మాట సెలవివ్వబడుతుంది అన్నమాట. కనుక ఆయన సన్నిధిలో అందరూ రక్షణ పొంది ఆ యొక్క నరకాగ్ని నుండి, ఆ శిక్ష నుండి, ఈ దొంగ ఎలా యేసును చూచి రక్షకుడిగా గుర్తెరిగి ఆ యొక్క శిక్షను, ఆ దొంగలకు వేసే ఆ శిక్ష నుండి తప్పించబడి ఆయన యేసు ప్రభు అంటుండగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానంట. కనుక అలాంటి నిశ్చయమైనటువంటి వాగ్దానమును కలిగి ఆయన రాజ్యంలో ప్రవేశించి నిశ్చయంగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే రక్షకుడిగా తప్పక నమ్మవలసిన పరిస్థితి అనమాట. ఆ రీతిగానే అపోస్తుల కార్యములో ఉంటుంది 4వ అధ్యాయము 11-12 వచనాలలో, ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలక తలరాయి ఆయను, మరి ఎవని వలననో రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కనుక మనం రక్షణ అనేది ఆయన నామములోనే ఉంది. క్రీస్తు అనే నామమును నమ్మి విశ్వసించి ఆయన ద్వారా రక్షణ పొందుకొని ఆయన రాజ్యమును అందరూ స్వతంత్రించుకోవాలని ఆయన కోరిక ఉన్నది. ఈ సమయం అనుగ్రహించిన దేవునికి, సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తాం.